వైసీపీలో కీలక పదవులు. నెల్లూరు నర్తకి సెంటర్ నుంచి వందలాది మందితో బైక్ ర్యాలీగా నిర్వహించి సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు. వేలూరు మహేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 46వ డివిజన్ నుంచి అక్కరపాక రోషన్, జిల్లా యువజన భాగం ప్రధాన కార్యదర్శిగా రాము, బూత్ కమిటీగా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కష్టపడే ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాలకు పైగా వాళ్ళకి అవకాశం ఉంది. అయినా కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కనిపించినా ఎవరి నోట మాట విన్నా కూడా, ఇప్పుడు నేను కూడా చాలా మంది దగ్గర విన్నా, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే రావాలా, ఈ ప్రజలు బాగుండాలన్నా, ఈ సమాజం బాగుండాలన్నా మళ్ళా ఆయనే రావాలా అనే మాట ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మారిమోగిపోతా ఉంది. ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా నేను ఏ రోజు కూడా గత 1 సంవత్సరం పైగా నేను ఈ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ గా ఉన్నా. ఏ రోజు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నాననే భావన నాకు కలగదు. చుట్టూరు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వందలాది మందిగా, ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా వేలాది మందిగా ఉండడం. అలానే ప్రతిరోజు కూడా సుమారుగా 100 మంది దాకా కార్యకర్తల నాయకులు ఈ వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గ ఆఫీస్కి వస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ, వైఎస్ఆర్సీపీ పట్ల కానీ ప్రజల్లో ఎంత నమ్మకం ఉంది అనేది అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రోజు ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ కూడా మనం గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు ఎవరైతే బాధ్యతలు తీసుకొని ముందుకు వస్తా ఉన్నారో, రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.0లో జగనన్న 2.0లో ఇక్కడ కష్టపడినటువంటి కార్యకర్తల నాయకులందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం ఉండాలా. వారందరికీ కూడా ఈ రోజు మనం ఏదైతే బాధ్యతలు ఇస్తా ఉన్నామో వారందరికీ కూడా ఐడి కార్డు జనవరి 15వ తేదీ లోపల ఇవ్వగలగాల. ఆ తర్వాత ఐడి కార్డులే వాళ్ళకి రేపొద్దున ఆయుధాలు కావాలి. ప్రజలకు మనం మంచి చేయాలనుకున్నప్పుడు, ప్రజలతో పాటు నిలబడాలనుకున్నప్పుడు, అధికారం వచ్చిన తర్వాత ఈ ఐడి కార్డు తీసుకొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి, ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసేటప్పుడు ప్రజలు మన వెనక నచ్చినారు కాబట్టి, ఆ ప్రజల కోసం కష్టపడే క్రమంలో వీరందరూ కూడా భాగస్వాములు చేయాలన్న ఆలోచనతో వీరందరికీ కూడా సముచిత న్యాయం, గౌరవం ఇవ్వాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. దానిని ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజు ఎక్కడైతే కష్టపడతా ఉన్నారో, ప్రధానంగా మనకి 46వ డివిజన్కి వచ్చేటప్పటికి వేలూరు మహేష్ అన్న మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి ఒక సీనియర్ పర్సన్ గా, ఒక బీసీ లీడర్ గా ఆయన అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఒక మంచి నాయకుడిగా తను మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది. తప్పకుండా నేను చెప్తా ఉన్నాను, మహేష్ అన్నకి రాష్ట్ర స్థాయిలో కూడా ఆయనకి మంచి గౌరవం కలిగేటట్టు కూడా నేను తప్పకుండా ఆయనతో పాటు నడవడం కూడా జరుగుతుంది. అదే క్రమంలో మహేష్ అన్న ఆధ్వర్యంలో 46వ డివిజన్ లో ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచించట్లా, భయపడట్లా, తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడతామనే ఆలోచనతో వారు రావడం కూడా జరిగింది. వారందరినీ చూస్తే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు జిల్లా స్థాయిలో రోషన్ కి సంబంధించి అయితే జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన నియమించడం కూడా జరిగింది. అదేవిధంగా రామన్నని బూత్ కమిటీ కూడా మనకి చాలా ప్రధానమైనది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బూత్ కమిటీలను మనం బలోపేతం చేయాలా, ఎలక్షన్స్ కు మనం సన్నద్ధం కావాలంటే బూత్ కమిటీలు బాగుండాలా అన్న ఆలోచన ఆయన తీసుకోవడం కూడా జరిగింది. బూత్ కమిటీకి సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామన్నను నియమించడంలో మహేష్ అన్న తీసుకొచ్చినటువంటి చొరవ గాని, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియమించడం కూడా జరిగింది. ఇంకా కూడా ఈ డివిజన్ లో మంచి లీడర్స్ ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, వారందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కేవలం ఇవన్నీ కూడా మొదటగా ఒక బాధ్యతలు తీసుకుంటా ఉన్నాం. ఈ బాధ్యతలు తీసుకొని 2029 ఎలక్షన్స్ దాకా కూడా ప్రజల పక్షాన పోరాడడం గాని, ఈ రోజు ఎవరి కోసమైతే పోరాడినామో 2029 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలకి మంచి చేసే క్రమంలో మేమంతా కూడా తప్పకుండా కూడా ఆ రోజు కూడా ప్రయత్నించడం, కష్టపడడం కూడా జరుగుతుందని ఈ రూపంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ రోజు ఈ పదవులు తీసుకున్నటువంటి బాధ్యత ఈరోజు నెల్లూరు నగరంలో మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సార్ గారు మరియు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ సారు వారి ఒక ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు ఈరోజు నెల్లూరు నగరం నుంచి మన రోషన్ బాబు నెల్లూరు జిల్లా యువజన భాగ జనరల్ సెక్రటరీగా ఈరోజు మన చంద్రశేఖర్న ఉపస్థితం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరో వ్యక్తి నా తమ్ముడు రాము నెల్లూరు జిల్లా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ జనరల్ సెక్రటరీగా రాము ఎన్నుకోవడం చాలా ఈ రోజు వాళ్ళని ఈ పదవిలో మన చంద్రశేఖరన్న గారి ఆశీస్సులతో ఈ రోజు వీళ్ళు ఇద్దరు కూడా పదవుల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈ రోజు ఈ పదవులను అలంకించినటువంటి మన రోషన్ బాబు అలాగే ఎస్ రాము గారు వారందరూ కూడా ఖచ్చితంగా వారి వారి బాధ్యతలో ఎక్కడ కూడా ఇది కాకుండా మీ బాధ్యతగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పని అదే మీ అందరికీ ఎప్పుడు కూడా చంద్రశేఖర్ అందరూ ఎప్పుడు మీకు ఉంటాయని చెప్పని మనస్ఫూర్తిగా ఉంటూ ఈ అవకాశం కల్పించిన చంద్రశేఖర్ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పేరు అక్కరపాక రోషన్ బాబు. ఈ రోజు నేను నెల్లూరు జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా మా గురువు గారు వేలూరు ఉమామహేష్ గారు మా సార్ చందు సార్ ఆదేశాల మేరకు నాకు ఈ రోజు ఈ పదవి రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ పదవిని అలంకారప్రీతం కాకుండా బాధ్యతగా తీసుకుంటున్నాను. ఈ బాధ్యతని నా వంతు కృషితో యువజన విభాగాన్ని మరింత అభివృద్ధి చేస్తాను. ఎంతో మంది యువకుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఎలాగుంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఎలాగా ఉంటది, యువకుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరింతగా తీసుకొని వెళ్ళి చెప్పి ఆ బాధ్యతని అలంకారప్రీతం కాకుండా బాధ్యతగా తీసుకొని పరిపూర్ణం చేస్తారు. 2029 కాబోయే ఎలక్షన్ కి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గాను మా చంద్రశేఖర్ రెడ్డి సార్ గారిని ఎమ్మెల్యేగా మినిస్టర్ గా చూడాలనేసి నా కోరిక. జై జగన్, జై జగన్.